చర్చించింది. కేసీఆర్ ను ఎక్కడ విచారణ జరపాలనే అంశంపై ఇప్పటికే ఒక అంచనా కూడా సిట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాకుండా హైదరాబాద్ పరిధిలోనే ప్రశ్నించాలని సిట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం డిఎన్ఏలో. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రెహనా. సో చాలా సెన్సేషన్ డిసిజన్ అనుకోవాలి సిట్ ఇది. కేసీఆర్ రిక్వెస్ట్ ను ఒక విషయంలో తిరస్కరించింది అనుకోవాలి. మరో డేట్ ఇమ్మన్నది అయితే యాక్సెప్ట్ చేసినట్టే, ఎందుకంటే ఇవాళ డేట్ అయిపోయింది కదా. మరో డేట్ అన్నారు తప్ప ఆయన 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత అని చెప్పలేదు. కానీ ప్లేస్ ఆఫ్ విచారణ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో, నేను అక్కడే ఉంటాను కాబట్టి నన్ను అక్కడే విచారించండి అని కేసీఆర్ అడిగారు. దాన్ని సిట్ తిరస్కరించింది. ఎఫ్ఐఆర్ నమోదైంది పంజాగుట్ట పిఎస్ లో కాబట్టి హైదరాబాద్ లోనే మేము విచారిస్తామన్నది సిట్ రిక్వెస్ట్ గా ఉంది. సో హైదరాబాద్ రెసిడెన్స్ చెప్పండి అంటే సిఆర్పిసి 160 160 నిబంధన కింద, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160 నిబంధన ప్రకారం ఏంటంటే 65 సంవత్సరాల కంటే పెద్దలు, 15 సంవత్సరాల్లో పిల్లలు, మహిళల్ని వాళ్ళ నివాసంలో సాక్షిగా, సిఆర్పిసి 160 కింద ఎవరికి ఇస్తారు నోటీసులు? సాక్షిగా. సిఆర్పిసి 41A అంటే నిందితుడిగా. సో నిందితుడిగా వేరు, సాక్షి వేరు. సాక్షి అన్న వ్యక్తికి ఆ కేసుతో సంబంధం ఉండకపోవచ్చు, సంబంధం ఉండొచ్చు, బట్ పోలీసుల అవసరం దృష్ట్యా సాక్షిగా విచారిస్తారు. సో సాక్షిగా విచారించేటప్పుడు ఆ సాక్షికి కొన్ని హక్కులు ఉన్నాయి. ఏంటంటే అతను పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదు. అతని ఇంటికే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు గాని, 15 సంవత్సరాల లోపు వాళ్ళు గాని, మహిళలు గాని వాళ్ళ ఇంటికే పోలీసులు వెళ్ళాలి. సో ఆ నిబంధన ఆధారంగా చేసుకొని కేసీఆర్ ఏం చెప్పారంటే, మా ఇంటికే రండి అని చెప్పి మా నివాసం ఎర్రవెల్లిలో ఉంటున్నాను నేను ఇప్పుడు నివాసం అని చెప్పారు. సో ఆయన ఎర్రవెల్లిలో నివాసం ఉంటున్నారు కాబట్టి అక్కడ నన్ను విచారించండి అని ఆయన చెప్పారు. ప్లస్ డేటు మరొక డేట్ చేయండి, నేను బీఫామ్లు ఇవ్వాలి అని చెప్పారు. సో డేట్ ప్రకారం అయితే ఇవాళ విచారణ జరగాలి. సో సిట్ మరొకసారి ఇప్పుడు మరి కాసేపట్లో నోటీసులు ఇస్తుందని చెప్తున్నారు. ఏ రోజు విచారణకు పిలుస్తుందో మనకు తెలియదు. బహుశా రేపో ఎల్లుండో రమ్మని అనొచ్చు. మున్సిపల్ ఎలక్షన్స్ లోపే దీన్ని వాడుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఆబ్వియస్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సిట్ అయినా వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, అల్టిమేట్లీ ప్రభుత్వం నడిపినట్టు సిట్ నడుస్తుంది, దానిలో నో డౌట్. సో ఖచ్చితంగా ఇది మున్సిపల్ ఎలక్షన్స్ లోపే విచారణ ఉంటుంది. అయితే ప్లేస్ ఆఫ్ విచారణ అన్నది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కుదరదు అని సిట్ చెప్పబోతోంది. హైదరాబాద్ లో కేసు రిజిస్టర్ అయింది కాబట్టి హైదరాబాద్ లో మీ ప్లేస్ చెప్పండి, అంతే తప్ప మేము ఎర్రవెల్లికి వచ్చి విచారణ జరపము అని చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మోస్ట్లీ అంటే నందీనగర్ అయితే ఓకే మాకు, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఆయన అడ్రస్ నందీనగర్ ఒకటి ఉన్నట్టుంది. తర్వాత బహుశా సిద్దిపేటలో చింతమడక రెసిడెన్స్ ఉన్నట్టుంది. అసెంబ్లీ రికార్డ్స్ లో చింతమడకలో కేసీఆర్ నివాసం ఉంది, బట్ ఆయన ఉండట్లేదు. సో ఉన్నట్టుంది. దాని ప్రకారం ఈ ప్లేస్ విషయంలో కేసీఆర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది కుదరదు అని సిట్ చెప్పబోతుంది. ఇక మరొక డేట్ లో విచారణ అని చెప్పారు తప్ప మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాను, బీఫామ్స్ ఇవ్వాలని చెప్పారు. బీఫామ్ ఇచ్చేందుకు లాస్ట్ తేదీ ఫిబ్రవరి 3. ఫిబ్రవరి 3వ తేదీ బీఫామ్ ఇచ్చేందుకు, లేకపోతే ఇవాళ నామినేషన్లకు చివరి తేదీ అయిపోయింది. నామినేషన్ల గడువు. నామినేషన్స్ విడ్రాయలకి, ఉపసంహరణకి లేదా బీఫామ్ ఇచ్చేందుకు తుది గడువు ఫిబ్రవరి 3. అంటే ఇంకా 4 రోజులు ఉంది. రేపు 31, 1, 2, 3 సండే తర్వాత ట్యూస్డే వరకు, అంటే మంగళవారం వరకు నామినేషన్స్ అన్ని కూడా విడ్రా చేసుకోవాలి. బీఫామ్ అప్పటి వరకు ఉంటుంది. సో దాని తర్వాత సిట్ ఇస్తుందా, మంగళవారం తర్వాతి వరకు సమయం ఇస్తుందా, లేదా ఇమ్మీడియట్ గా మీరు రేపే విచారణకు హాజరు కమ్మండి అంటుందా? ఎందుకంటే హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, సంతోష్ గాని సమయం ఇవాళ నోటీస్ ఇచ్చి రేపు విచారణకు అటెండ్ కమ్మని చెప్పారు. వాళ్ళకేవి కూడా ఈ సిఆర్పిసి 160 నిబంధన వర్తించదు. ఎందుకంటే వాళ్ళు 60 సంవత్సరాల లోపు వాళ్ళు, 15 సంవత్సరాల పై వాళ్ళు, మహిళలు కాదు కాబట్టి వాళ్ళని ఇంట్లో కాకుండా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రమ్మని వీళ్ళు చెప్పారు. కానీ కేసీఆర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ లో ఆయన రెసిడెన్స్ లో విచారించేందుకు సుముఖమని సిట్ చెప్పబోతున్నట్లుగా
మనకు సమాచారం అందుతోంది. సో మరి కాసేపట్లో సిట్ అధికారులు నందినగర్ రెసిడెన్స్కు వెళ్ళి కేసీఆర్ కు మరొకసారి నోటీసులు ఇవ్వబోతున్నారు. మీరు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయమని చెప్పారు, ఎర్రవెల్లే మీ నివాసం అని చెప్పారు. నిజానికి కేసీఆర్ అయితే అక్కడే నివాసం ఉంటున్నారు కదా, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. లాస్ట్ 2 years గా ఆయన ముఖ్యమంత్రిగా అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా ఎర్రవెల్లిలోనే ఉంటారు. బిఫోర్ సీఎం కూడా ఎర్రవెల్లిలోనే ఉండేవాడు. సీఎంగా ఉన్న సమయంలో కూడా చాలాసార్లు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో వెళ్ళేవాడు. ఫామ్ హౌస్ అంటే నెగిటివ్ నేమ్, చాలా మంది ఫామ్ హౌస్ లో ఉంటాడని అనుకోవచ్చు, కానీ వ్యవసాయం ఆయన హ్యాబీ, ఇష్టం. సరే, అందరి రాజకీయ నాయకులకు ఫామ్ హౌస్ ఉన్నాయి, దానిలో తప్పబట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఫామ్ హౌస్ లో విచారించాలన్న విజ్ఞప్తి ఏదైతే ఉందో దాన్ని సిట్ తిరస్కరించినట్టుగా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. సో దీన్ని బట్టి ఇక నెక్స్ట్ ఏం కాబోతుందంటే ఒక అప్డేట్ కూడా వచ్చింది సిట్ దానికి సంబంధించి. సిట్ ఎటువంటి వివరణ ఇవ్వబోతుంది అన్న విషయంలో. సో ఖచ్చితంగా ఒక ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలో అయితే ఒక కంప్లీట్ మనకు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరితో కూడా ఆల్రెడీ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది మనకు. సో మన ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవితేజ, ఏం అప్డేట్ అవుతోంది? సిట్ ఎప్పుడు విచారణకు పిలిచే అవకాశం ఉంది? మళ్ళీ కేసీఆర్ తిరిగి పోలీసులకు ఒక లేఖ రాసిన తర్వాత సిట్ సభ్యులంతా ఐత్రిమిల్సి భవనంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కేసీఆర్ రేజ్ చేసినటువంటి అంశాలు 70 ఏళ్లకు పై కూడినటువంటి ఒక వ్యక్తిని విచారణకు పిలవచ్చా లేదా, అతను ఫామ్ హౌస్ లో అందుబాటులో ఉంటాను, ఇక్కడే వచ్చి విచారించండి అని ఒకటి, ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంగా షెడ్యూల్ లో బిజీగా ఉన్నాను, మరో డేట్ కేటాయించండి అంటూ కూడా తను ఇచ్చినటువంటి వివరణ పైన లీగల్ గా ఎలాంటి సమస్యలు రాకుండా, పోలీసులు ఇరుకాటున పడకుండా ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా సిట్ బృందం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 2 మంది అధికారులందరూ కూర్చొని బీసీ సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ఈ సమావేశం మధ్యాహ్నం నుంచి సాగిన ఇప్పటి వరకు ముగిసినటువంటి వెంటనే ఇమీడియట్ గా కేసీఆర్ కి నోటీస్ అందజేయాలి, అది కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఆ విచారణ జరిపించాలంటూ సిట్ ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసి అది నోటీసుల ద్వారా నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో. సో రవితేజ, ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ జరపబోతున్నట్టుగా సిట్ సమాచారం అంతోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలు అంటే ఎల్లుండి 3 PM. ఆదివారం రోజు కూడా సిట్ పనిచేస్తోంది, అంత యాక్టివ్ గా ఉంది ఈ విషయంలో. బహుశా సండే 3 PM కేసీఆర్ విచారణ అన్న అప్డేట్ అందుతోంది. మధ్యాహ్నం తర్వాతే ఈ వరుసగా సంతోష్ రావుకి, ఆ తర్వాత హరీష్ రావుకి, ఇప్పుడు కేసీఆర్ కి ముగ్గురికి కూడా మధ్యాహ్నం టైంనే కేటాయించి మధ్యాహ్నం టైం లైన్ లోనే విచారణ చేపడతా ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ టైంలో అందరూ ఈ జూబ్లీహిల్స్ మార్గం ద్వారానే ఎక్కువగా రాకపోకలు, ఆ టెంపుల్ కానుకొని ఉన్నటువంటి ప్రిమిసెస్ కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతా ఉంది, ట్రాఫిక్ స్తంభించిపోతా ఉంది, సిటీలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి మధ్యాహ్నం తర్వాత అయితే ఎక్కడికక్కడ వాళ్ళు చేరుకుంటారు, ఆ సమయంలో విచారణ పెడితే కొంత ఎవరికి ఇబ్బంది ఉండదన్న ఆలోచనతోటి హరీష్ రావుని, ఆ తర్వాత సంతోష్ రావుని, మళ్ళీ తిరిగి కేసీఆర్ కూడా అదే 3 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి రావాలంటూ కూడా గతంలోనే నోటీసులు అందజేశారు. ఈ భేటీ అనంతరం కేసీఆర్ కి నోటీసులు అందజేసి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మీరు జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు విచారణకు హాజరవ్వాల్సిందే, దీంట్లో మీ అనుమానాలు ఏమైనా ఉన్నా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా, మీపై ఉన్నటువంటి ఆరోపణల విషయంలో ఏమైనా ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలన్నా, మీ దగ్గర ఏమైనా పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నా అవి పోలీసులకు సమర్పించవచ్చు అంటూ కూడా ఈ నోటీసు అందజేసిన తర్వాత కేసీఆర్ కూడా తిరిగి విచారణకు హాజరవుతున్నట్టు కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పోలీసులకు సహకరించాలి, ఎంత స్థాయి వ్యక్తులకు నోటీసులు అందినా చట్టాన్ని గౌరవించాలి కాబట్టి అందరూ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యి తమ పాత్రలు ఏంటి, ఎందుకు మనపై అనుమానం వ్యక్తమవుతోంది, వీటన్నిటిపైన క్లారిటీ ఇవ్వండి అంటూ కూడా గతంలోనే బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్ నాయకులంతా, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరై వారి విధానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ కూడా సేమ్ అదే స్ట్రాటజీ, అదే స్థాయిలో పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులను తప్పించుకోకుండా ప్రస్తుతం
ప్రస్తుతం ఉన్నటువంటి అయితే ఇప్పుడు పరిస్థితులను నందినగర్ నివాసానికి మళ్ళీ వెళ్లి నోటీసులు ఇవ్వబోతున్నారా రవితేజ? కేసీఆర్ నందినగర్ లో ఉన్నటువంటి ఇంటికి మరి కాసేపట్టిని నోటీసులు అందజేయబోతా ఉన్నారు. ఆదివారం 3 గంటలకు రావాల్సి ఉంటుంది అనేది కూడా నోటీసుల ఉద్దేశంతో ఈ లెటర్ ని ప్రిపేర్ చేసి నందినగర్ ఇంటికి చేరుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకో కొన్ని నిమిషాల్లో నందినగర్ కేసీఆర్ నివాసానికి చేరుకొని మొన్న నోటీసులు ఇచ్చిన విధంగానే వారి కుటుంబ సభ్యులకు కానీ లేదా కేసీఆర్ ఆఫీస్ స్టాఫ్ కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ఈ నోటీసులు అందజేసి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలతో సహా తనపైన వస్తున్నటువంటి ఆరోపణలు అభియోగాల పైన తను పూర్తి స్థాయిగా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు సమర్పించాల్సి ఉంటున్నట్టు కూడా నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి మరి కాకపోతే సిట్ అధికారులు చేరుకోబోతున్నారు. మరి ఓకే ఓకే, బట్ నందినగర్ లో అక్కడ ఎవరు లేనట్టుగా సమాచారం అందుతుంది. నందినగర్ లో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు కానీ వాళ్ళు కానీ ఎవరు అందుబాటులో లేరు. నార్మల్ గా అయితే